మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. సో డిసెంబర్ మాసంలో కుంభరాశి వారి పరిస్థితి ఏంటి, ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. డిసెంబర్ మాసం విశేషంగా కుంభరాశి వారి స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? మనకి సంవత్సరం చివరిలోకి వచ్చేసాం. సో ఎండింగ్ ఎలా ఉండబోతుంది కుంభరాశి వాళ్ళకి? పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కుంభరాశి అనగానే వీరి యొక్క ముందు గ్రహస్థితి, వీరి యొక్క గ్రహస్థితి ఏంటంటే కనుక ఈ రాహు వీళ్ళకి స్వస్థానంలో ఉంటాం. 2వ స్థానంలో శని భగవానుడు వక్రం నుంచి వైదొలిగాడు, స్ట్రీట్ రూట్లో ఉన్నాడు శని భగవానుడు. ఇకపోతే మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కావచ్చు, అలానే మనకి సింహరాశిలో ఉన్నటువంటి కేతు కావచ్చు, అలానే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి శుక్రుడు, అలానే వృశ్చిక రాశిలో శుక్రుడితో పాటు బుధుడు కూడా అక్కడనే సంచరిస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి ఇప్పుడు ఈ డిసెంబర్ మాసంలో సగపాటు అంటే 7-8 తారీఖుల నుంచి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు మకర రాశిలోకి ధనుసు రాశిలోకి సంచరిస్తారు. వీరిద్దరు కూడా అలానే రవి భగవానుడు కూడా మారుతూ ఉంటాడు ప్రతి నెల 15వ తారీఖున, అది తెలిసిన విషయమే. దీంతోపాటు గ్రహస్థితిని చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఈ యొక్క కుంభరాశి ఉన్నదో, కుంభరాశి వాళ్ళ గురించి ఆర్థిక పరమైనటువంటి విషయాలు ముందు చూసుకున్నట్టయితే కనుక ఏదైతే స్వస్థానంలో ఉన్నటువంటి రాహు కావచ్చు, 2వ స్థానంలో ఉన్నటువంటి శని కావచ్చు, వీరి ఇద్దరి స్వభావం ఉచ్చంలో ఉంటుంది డిసెంబర్ మాసం మొత్తం కూడా. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు ఏదైతే ఉందో, ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన ఖచ్చితంగా నష్టపోయేటువంటి స్వభావం అయితే ఏర్పడుతూ ఉంది. అంటే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఇంతవరకు లాస్ అయినాం కదా, ఇది కూడా ఒకటి చూద్దాం అని మొండిగా మూర్ఖంగా కనుక అడుగు వేస్తే ఆ అడుగుతో పాటు అడుగు కూడా పోవచ్చు. ఖచ్చితంగా ఏంటంటే పొద్దున్నే టిఫిన్ చేసేటప్పుడు ఒకటి ఆలోచిస్తాం, చాలా పాజిటివ్గా ఆలోచిస్తాం, అది పనికిరాని విషయం. అసలు అక్కడ పెట్టేస్తే ఇన్వెస్ట్మెంట్ అక్కడ ఏం లేదు, శూన్యం ఉన్న దగ్గర ఇన్వెస్ట్ చేయాలని ఆలోచించి మనం ఇన్వెస్ట్ చేయడం, భోజనం చేసేటానికి లాస్ రావడం. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తగవు. ఎందుకంటే ఉచ్చలో ఉన్నటువంటి రాహు ఏం చేస్తాడు అంటే, మీది ఇప్పుడు ఒక కారు ఉంది, కారులో మీరు వెళ్తుంటారు, వెనక లారీ వాడు కూడా ఆంట కొడుతూ ఉంటాడు, ముందు బస్సు కూడా అడ్డం వస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరిని మీరు క్రాస్ చేయాలని చెప్పేసి అని ఓవర్టేక్ చేస్తారు. ఓవర్టేక్ చేసినప్పుడు వెనకోడు కొంచెం ఫాస్ట్గా వచ్చినా, పక్కన ఉన్నటువంటి బస్సు కొంచెం రైట్కి వచ్చినా సరే కారుకి ప్రమాదం ఉంటుంది. ఎందుకు? కారు చిన్నది కాబట్టి. అది ఎప్పుడు ఆలోచిస్తారంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఆలోచిస్తారు. కాబట్టి రాహు ఏం చేస్తాడంటే ఇదే రకమైనటువంటి విధంగా ఆలోచింప చేయగలుగుతాడు. అక్కడ ఆంధ్ర కొట్టిన ఇరిటేషన్తో, బస్సు ముందుకెళ్ళట్లేని ఇరిటేషన్తో కారు ముందుకెళ్ళాలని చూస్తాం. పని ఏముండదు, మనం పోయి పీకేది ఏం లేదు, అక్కడ పని ఏముండదు, కానీ మనం అలా ఆలోచిస్తాం. అది రాహు చేసేటువంటి క్రియ. అందుకొని మీరు ఏం చేయాలంటే ప్రతినిత్యం కూడా తినేటువంటి ఆహారంలో ఉప్పు లేకుండా తినండి. ఎప్పుడు? డిసెంబర్ మాసం మొత్తం కూడా ఉప్పు లేకుండా తింటే చాలా మంచిది. హై బీపీ వెళ్ళదు, ఎక్కువ ఆలోచన పాజిటివ్గా తొందరపాటు నిర్ణయాలు రాకుండా ఉంటాయి. ఇదొకటి. స్ఫటికమాల ధరించుకుంటే కూడా తొందరపాటు నిర్ణయాలు రావు. ఇక అట్లానే 2-4వ స్థానంలో కనుక రాహు గోచార ప్రకారంగా ఉన్నా, 6-2-9లో కేతు ఉన్నా గోచార ప్రకారంగా, 6-2-9వ స్థానంలో బుధుడు ఉన్నా కూడా ఇలాంటివి ఎక్కువ కనిపిస్తాయి. వారందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క డిసెంబర్ మాసం. ఎందుకండి డిసెంబర్ మాసం వరకు వచ్చాం, 31st వరకు ఉండి ఎంజాయ్ చేయాలి కదా. 31స్ట్లో 4 బీర్లు వేసి ఎంజాయ్ చేసి జనవరి 1st తారీఖుకి హ్యాపీ న్యూస్ చెప్పుకొని మళ్ళీ రానున్న సంవత్సరం అన్నీ కూడా మనము చూడాలి. పెళ్ళిళ్ళు కాని వారు ఉంటారు, జీవితంలో ఇంకా చాలా చూడాల్సిన వాళ్ళు ఉన్నారు, ఎదగలేని వాళ్ళు ఉన్నారు, ఇప్పటివరకు జాబ్ కోసం విదేశాలు వెళ్ళాలని ఎన్నో కోరికలతో ఉంటారు, ఎంతోమందికి సహాయం చేయాలని ఉంటారు చాలామంది కుంభరాశిలో. వీరంతా కూడా జీవితం మునుముందుగా ఇంకా దశాబ్ద కాలం కదా, ఇంకా శతాబ్ద కాలం వరకు కూడా కొనసాగాలి అంటే మనం జాగ్రత్తగా ఉండాలి. అంతేనా? జాగ్రత్త ఉండాలి. కాబట్టి ఎవరి యొక్క అనుచరణలోనో, ఎక్కడెక్కడ గూండాలుగానో, రాక్షసులుగానో, రౌడీలుగానో పరిగణించేయటం కానీ, ఎవరో నెత్తిని చేయబెట్టి సంపాదించాలనేటువంటి గుణగణాలు కానీ, ఎవరో చెప్పిన మాటలు విని ముందుకు వెళ్తే వారి ఆధీనంలో మనం ఉండాలని కానీ, ఇలాంటివి కూడా చేయకుండా ఉండేసి స్వచ్ఛందంగా మనం ఉండాలి. మన పని మనం చేసుకునే విధంగా ఉంటే చాలా బాగుంటుంది డిసెంబర్ మాసంలో. ఎందుకంటే మనం ఎక్కడైనా పని చేయండి, అక్కడ ఉన్నటువంటి ఓనర్లు ఉంటారు, ఎండీలు, సిఇఓలు, చైర్మన్స్ ఇలా ఉంటారు. వారు ఏం చేస్తారంటే మనతో తప్పులు చేపిస్తారు.
ఈ కుంభరాశి వాళ్ళకి అవకాశం లేక చేస్తూ ఉంటారు. ఇది చేస్తేనే మనకి జీవనాధారం ఏమో అని అనుకుని ఉంటారు. ఇలాంటి వారు ఈ యొక్క కుంభరాశిలో ఈ మాసంలో బాగా కనిపిస్తారు, డిసెంబర్ మాసంలో. అలాంటి వారందరికీ కూడా ఒక్కడ లేకపోతే ఇంకో దగ్గర ఉంటుంది. కానీ మీరు ఎలా అయితే ఉండాలనుకుంటున్నారో అలా ఉండండి. మనం తగ్గామా తలకాయ దించామంటే దీన్ని ఎత్తున ఒక బండేస్తారు. కాబట్టి అలా చేయకూడదు. ఎందుకంటే గ్రహరీత్యా అలా చెబుతుంది కాబట్టి. దాంతోపాటు ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా కొంతమేర బాగానే ఉన్నాయి, అంత లేకుండా అయితే లేవు. పోయిన అటువంటి మూడు మాసాల కన్నా కూడా బాగానే ఉంది అని చెప్పొచ్చు. అయితే నవంబర్ మాసంలో కన్నా కూడా కొంచెం బాగలేదని చెప్పొచ్చు డిసెంబర్లో. ఈ డిసెంబర్ ఒక్కటి కనుక వాళ్ళు ఒదిగారు, డిసెంబర్లో కనుక కొంచెం ఓర్పుతో ఉన్నారు అంటే, డిసెంబరు అయిపోయిందంటే జనవరి 15వ తారీఖు అంటే అందరూ గుర్తుపెట్టుకోండి, మకర సంక్రాంతి అంటారు. ఆ తర్వాత మాత్రం వీరికి పట్టిందల బంగారమే కుంభరాశి వాళ్ళకి. డిసెంబర్ ఒక్కటి కనుక వారు గట్టెక్కారంటే వారంత అదృష్టవంతులు ద్వాదశ రాశులు ఎవరు ఉండరు. కాబట్టి ఆ వచ్చేటువంటి జనవరి 15 కోసమైనా సరే మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అదొకటి చేయాలి. మరొకటి, పెళ్లి సంబంధాలు కుదరటం లాంటివి కుదిరించుకోవచ్చు. అయిన వాళ్ళ సంబంధాలు కుదిర్చుకుంటే చాలా మంచిది. లేదు బయట ఉన్న వాళ్ళ సంబంధాలను కుదిర్చుకోవడానికి అయితే అనుకూలంగా ఉంది. తూర్పు వైపు నుంచి అబ్బాయి సంబంధం, ఉత్తర వైపు నుంచి అమ్మాయి సంబంధం కుదిరించుకోవచ్చు. దీనితో పాటు కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలి అంటే పెళ్లి ఇప్పుడు చేసుకోవడానికి లేదు, నెక్స్ట్ ఇయరే 2026లోనే పెళ్లి, 2025లో ఇంక పెళ్లికి అయితే అవ్వదు, కుదిరించుకోవడం మాత్రమే ఉంటుంది. ఇక బాగుపడుతున్నారంటే మధ్యన చూసి తట్టుకోలేకపోతున్నారు వాళ్ళ అభివృద్ధి. వాళ్ళు ఎట్లాగన్నా వాళ్ళు డౌన్ఫాల్ చేయడానికి వివిధ రకాల క్రియలు కూడా చేపిస్తారు. గడ్డి బాబు మేము కుక్క తను తిందు ఎదుటి వాళ్ళని తినేది, ఇది సామెత కాదు, నిజమే. ఒక దగ్గర ఒక ఏరియాలో కుక్కలు ఉంటాయి. ఆ కుక్కలు ఏం చేస్తాయంటే వేరే కొత్త కుక్క వచ్చింది అనుకో అరుస్తాయి. పోనీ ఇయ్యో నాడు పాలన చేస్తాయా అంటే ఇవి ఉండవు, ఇవి వేరే దేశానికి వెళ్తాయి. మళ్ళీ నువ్వు ఆ ఉన్నంత వరకు మాత్రం వేరే కుక్కను రానివ్వు. అట్లానే వీరు బాగుపడకపోయినా పర్వాలేదు, కానీ ఎదుటి బాగుపడుతుంటే వచ్చలేదు జనాలు కూడా. కాబట్టి మనకి ఉన్నటువంటి సహనం, మంచి మర్యాద, మానవత్వం, ఈ వీటితో పాటు వాల్యూస్, సనాతన ధర్మం ఈ పాటించుకుంటూ, బాధ్యత పాటించుకుంటూ, ప్రేమ, అనురాగం, ఆప్యాయతలతో ఉంటూ, క్రమశిక్షణ ప్రకారంగా పెంచుకుంటూ వీరి పని వీరు చేసుకుంటూ ఉంటారు కుంభరాశి వారు. వీరికి పడలేక, వీరిని వ్యసనం తట్టుకోలేక చాలామంది వీరి మీద పడి పీల్చుకు తింటూ ఉంటారు. చాలామంది చాలా అది గద్దలాగా వచ్చేసి తన్నుకుపోతూ ఉంటారు అన్నమాట. కాబట్టి కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వారితో వీళ్ళు ఉన్నటువంటి మంచితనానికి ఏంటంటే ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని చూస్తూ ఉంటారు. ఆ సహాయం చేయాలనేటువంటి గుణమే వాడిని ఇబ్బంది పెడుతుంది అనమాట ఈ రోజున. కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు ఏమైనారంటే హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ ఇలాంటి చాలా విద్యలు ఉన్నాయి. 36 రకాల విద్యలు ఉన్నాయి, ఇంకా తెలియకుండా ఉన్నాయో. ఇక విదేశీయుల నుంచి కూడా చేయించేటువంటి పద్ధతులు ఉన్నాయి ఈ రోజులో. ఒక మొక్క నుంచి, చెట్టు నుంచి, వాటర్ నుంచి, ఫుడ్ నుంచి, దేనికైనా సరే వారు చెడిపోయేదానికి చేసేటువంటి ప్రక్రియలు, క్రియలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ మధ్యన స్పిరిట్ అని ఒకటి తయారైన దరిద్రంది. ఆ స్పిరిట్ ఏమేదంటే మనిషి మీద స్పిరిట్ అంటే అందరూ సెంట్ అనుకున్నారు, కాదు. స్పిరిట్ అంటే అదొక మంత్రమే, అది ప్రేయర్ అంటారు. వాళ్ళు చేసేది హోలీ స్పిరిట్స్లో కొంతమంది దరిద్రులు బ్లాక్ స్పిరిట్ అని చేస్తారు. ఆ దానికి దీనికి వ్యత్యాసం ఉంటుంది. ఈ బ్లాక్ స్పిరిట్ చేయించారనుకోండి, ఖచ్చితంగా మనము ఎంతటి వాళ్ళని సరే, డబ్బు ఉందా, డబ్బు లేదా, మనుషులు కాదా, వారికి వయసు ఉందా, వయసు లేదా, పెళ్లి కాలేదా, పిల్లలు ఉన్నారా, పెద్దవాళ్ళ, ఏం లేదు, వారు ఖచ్చితంగా ఎవరైతే చేపిస్తారో వాళ్ళ వైపు వెళ్ళిపోతారు. ఇక వారొక్కరి కోసం కుటుంబం మొత్తం నాశనం అయి కూర్చుంటుంది. వారి ఆలోచనలోనే ఉంటుంది. పిల్లలు, పెద్దలు, అన్నలు, తమ్ముళ్ళు, భార్య, భర్త, తల్లి, తండ్రి, గురువు, దైవం, ఇల్లు, వాకిలి, జాబు, చదువు అన్నీ దొబ్బుతాయి. ఇక ఆ హిప్నటిజం ఎవరైతే చేస్తారో, ఆ స్పిరిట్ ఎవరైతే చేపించారో వాళ్ళ వైపు వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇక మైండ్ ఉండదు, మనసు ఉండదు, బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు, ఆకలి ఉండదు, ప్రాణం ఉందా లేదో కూడా గుర్తుండదు. వీరు వారి వైపు వెళ్ళిపోతూ ఉంటారు. లోపల ఉన్నటువంటి ఆత్మలు అలా చేపిస్తూ ఉంటాయి. ఒక ఆత్మ మనలోకి లోపల కూర్చోబెడతారు. ఇవన్నీ లేవండి, ఇవన్నీ స్ట్రెస్ అండి, మూఢనమ్మకాలు, మీరు మార్కెటింగ్ చేసుకోవడానికి అని చాలామందికి డౌట్ రావచ్చు. మార్కెటింగ్ చేసేవాడైతే నా దగ్గర 15,000 మంది కస్టమర్స్ ఎక్కడవుతారండి. కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక వారు ఈ మాసంలో చేయకపోవటం చాలా మంచిది. ఎందుకంటే గ్రహాల సానుకూలత లేవు. గ్రహాల సానుకూలత వీరికి మారాలంటే జనవరి 15 సంక్రాంతి తర్వాత మాత్రమే వీరికి గ్రహాలు కూడా సానుకూలిస్తాయి. కాబట్టి ఆ విధమైన ప్రయత్నాలు జనవరిలో 15 తారీఖు తర్వాత 2026 సంవత్సరంలోనే వీరు మొదలు పెట్టాలి. ఇకపోతే ఉమ్మడి ఆస్తుల్లో తగాదాలు, అన్నదమ్ముల మధ్యన విభేదాలు కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే శని భగవానుడు, గురువు, వీరి దాంట్లో రాహువు అందరూ ఉచ్చంలో ఉన్నారు. మొత్తం గ్రహాలని ఒకే దగ్గర ఉన్నాయి. పంచామృతాలు అని చెప్పేసి మనకి కంచ నిండా పెడతాం వస్తువులు, అన్ని రకాల వస్తువులు పెడితే ఏం తినాలో అర్థం కాదు.
అన్నీ ఇష్టమైనవి, ఏది ముందు తినాలి ఏది తర్వాత తినాలి కూడా అర్థం కాదు. అలాగనే మనకి గ్రహాలన్నీ కూడా ఒకే రకంగా కొట్టుకుంటా ఉన్నాయి మన మీద చెడుగా. కాబట్టి ఈ యొక్క స్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎదుటి వాళ్ళ నుంచి మోసపోవటం, ఎదుటి వాళ్ళకి ఇన్వెస్ట్ చేసి ఇబ్బంది పడటం లాంటివి ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయకూడదు. ఇక వ్యాపారాలు ఏదైతే ఉందో అది ఉన్నది కొనసాగించుకుంటూ ఉంటే చాలా మంచిది. గ్రహరీత్యా వాళ్ళకి ఏంటంటే రాహు స్వభావం ఎక్కువ కనిపిస్తుంది వీళ్ళలో. కాబట్టి ఏదన్నా కూడా ముందు కూర్చోండి, ధ్యానం చేయండి. ఎవరో వచ్చారు ఈ అవకాశం పోతే మళ్ళీ రాదేమో అనుకుంటే అవకాశం కాదు, మనం కూడా పోతాం. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయకూడదు. కుంభరాశి వారు జాగ్రత్తలో మరీ జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాలి. ఇక వీరితో పోలిస్తే కనుక మనం ఏదైతే అనుకున్నామో ఆ అన్నదమ్ముల మధ్య తగాదాలు కావచ్చు, గొడవలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కాబట్టి కుంభరాశులు ఎవరైతే ఉంటారో వారు తగ్గడం మంచిది. రానున్నప్పుడు మంచి కాలం ఉన్నప్పుడు ఇప్పుడు మనం గొడవలు పెట్టుకోకూడదు. ఇచ్చినప్పుడు రావు, రెండో అప్పు ఇవ్వకూడదు. మీ దగ్గర డబ్బు ఉంటే సేవ్ చేసుకోండి. రానున్న కాలం బాగా గట్టు కాలం, అలానే డబ్బు సేవ్ చేసుకోవాలి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రం అదృష్టం ఉందని చెప్పొచ్చు. గ్రహాల వారికి సానుకూలంగా ఉన్నాయి. వీరి పాజిటివ్ నిర్ణయం విదేశాలకు వెళ్ళడానికి పనిచేస్తుంది, యూనివర్సిటీలో సీటుకి పనిచేస్తుంది, విదేశాల్లో జాబ్ చేయడం పనిచేస్తుంది. కాబట్టి ఆడవారైనా మగవారైనా అంటే స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా విదేశాలకు వెళ్ళాలని కుంభరాశి వారు ఎవరైనా అనుకుంటే ప్రయత్నం చేయొచ్చు. అలానే చిట్టీలు కానీ మ్యూచువల్స్ కానీ అలానే షేర్స్ కానీ ఇన్వెస్ట్ చేస్తే స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి యోచన అయితే ఉంది. దాంతోపాటు ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ బంగారం తాకట్లు పెట్టుకోవడం కానీ ఇది మోసపోతారు. అలానే ఇల్లు స్థలాలు కొనే వాళ్ళు ఎవరైనా ఉంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా మోసపోయే తత్వం ఉంది. డిసెంబర్ మాసంలో అలాంటి ప్రయత్నాలు చేయకూడదు. ఇక ఒకటైతే అదృష్టం ఉంది, పంట పొలాలు కొనడం, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాలు, మార్కెటింగ్ వారికి కొంతమేర బాగుందని చెప్పొచ్చు. వీటితో పాటు ఆరోగ్య సమస్యలు అయితే బ్లడ్కి రిలేటెడ్ సమస్యలు, స్కిన్కి రిలేటెడ్ సమస్యలు కూడా కొంత కనిపిస్తున్నాయి. మందగిచ్చేటువంటి బుద్ధి, అలానే కళ్ళు కూడా కొంచెం బుదరగా ఉండటం లాంటివి కనిపిస్తాయి. ఇది ఆరోగ్య సమస్యలు కాదు, కొంతమేర గ్రహరీత్యా సమస్యలు ఇవి. అలానే వీరికి పితృదోషాలు ఉన్నాయి, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు లాంటివి ఏదైనా ఉన్నాయి అంటే కనుక వీటికి పరిష్కార మార్గానికి చూసుకోవచ్చు ఈ మాసంలో. తర్వాత డిసెంబర్ 15వ తారీఖు తర్వాత వీరు పితృలకు సంబంధించిన దోషాలకి, కాలసర్ప నాదోషం వాటికి పరిహార మార్గాలు చూసుకోవచ్చు. ఇంకపోతే వీరికి అన్ని రకాల ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కొంతమేర ప్రయత్నాలు చేయాలి. డిసెంబర్లో మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు కుంభరాశి వారికి. దీంతో పాటు ఇవా కాకుండా జాతకం కాకుండా ప్రతి ఒక్కరు కూడా మన దాంట్లో కానీ, మన ప్రవర్తనలో కానీ, మన ఇష్టంలో కానీ, మనం చేసే వర్క్లో కానీ జాతకం కలిసి రాలేదు అనుకొని జాతకాలు చూపిస్తూ ఉంటారు. జాతకం అటు ఇటు ఉన్నా కూడా పరిష్కార మార్గం ఉంటుంది. పరిహారాలు చేస్తే గ్రహం అంతా కూడా శాంతిస్తుంది. పరిహారాలు చేసినా గ్రహాలు శాంతి ఇచ్చినవి ఉన్నాయి. అదేంటి మానవ గ్రహం. మానవ గ్రహానికి ఎంత కూడబొట్టినా, ఎంత ఓడబోసినా, ఎంత వేసినా కూడా నిలువెత్తు బంగారం పెట్టినా కూడా సాటిస్ఫై ఉండరు. భార్యాభర్తల మధ్య సమస్య రావడానికి ఎలాంటి కారణాలు అయి ఉండొచ్చు అంటారు? భార్యాభర్తల మధ్యన ఒకప్పుడైతే కనుక ఆర్థిక సమస్యలు, గ్రహాల్లో సానుకూలత లేకపోవటం, ఇద్దరి మధ్యన కంపాటబిలిటీ లేకపోవటం, ఆలోచన విధానం సరిగా అవ్వకపోవటం, పెద్దలకు సంబంధించిన సంబంధాలు కాబట్టి అలా అవుతుంది అనుకోవచ్చు. ఈ రోజుల్లో అయితే ఒకప్పుడు అది దాని పరిష్కారం దొరికితే ఉమ్మడి కుటుంబంగా వెళ్ళిపోయేవాళ్ళు ఏ తరాల వాళ్ళే ఉండేవారు. ఈ రోజులు అలా కాదు. భర్త నచ్చకపోయినా కాదు, భార్య నచ్చకపోయినా కాదు, ఇద్దరు కూడా ఇరువైపులు సంబంధాలు ఈ రోజు ఇంకా ఓపెన్గా పెళ్లి కాకుండా అన్ని రకాల మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇద్దరు భావాలు కలిస్తేనే పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. అలాంటి పెళ్లి చేసుకున్నా కూడా బయటికి వెళ్ళిపోతున్నారు. అంటే అర్థం ఏంటి అంటే వారు ఎదుటి వాళ్ళు వీళ్ళకి ఏదైనా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ చేయించారని అర్థం. భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉందంటే ఒకప్పుడు నచ్చలేదేమో, ఒకప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులేమో, నేనేం చేయలేకపోతున్నానేమో అని. ఈ రోజులు అలా కాదండి. ఎవరో వచ్చి కన్నేసి వాళ్ళ మీద ఏదో చెడు క్రియేట్ చేసి పట్టుకుపోతారు. పట్టుకుని వాళ్ళు వెళ్తారంటే వాళ్ళ పని అయిన తర్వాత రోడ్డు మీద పడేస్తారు. ఇదే ఉంది పరిస్థితి. కుక్కల్లాగన లేకపోతే టిష్యూ పేపర్లు అందరూ కోపం రావచ్చు. జరిగేది ఇదే, సమాజంలో జరుగుతుంది ఇదే. ఎంతోమంది తల్లిదండ్రులు అల్లాడుతున్నారు పిల్లల్ని హిప్నటైజింగ్ చేశారయ్యా అని. ఎంతోమంది భర్తలు బలైపోతున్నారు భార్య వెళ్ళిపోయింది అని. ఎంతోమంది భార్యలు పిల్లల్ని పెట్టుకొని అయ్యో రామ అయ్యో లక్ష్మణ అంటూ కూర్చొని బాధపడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో రాసులతో సంబంధం లేదు. రాసి మనిషి జీవితంలో 4 సార్లు చూసుకోవాలి, కానీ ఇవన్నీ కూడా ప్రతి క్షణం చూసుకోవాలి మనం. ఇలాంటి ఏదైనా మనలో ఉన్నాయంటే కనుక రాసులు నక్షత్రాలు పక్కన పెట్టేసి ఏదైనా రోగం నొప్పి వస్తే ఆ హాస్పిటల్కి వెళ్ళినట్టుగానే ఏదైనా మంచి గురువు దగ్గరికి వెళ్తే పరిష్కార మార్గం దొరుకుతూ ఉంది. దాంతోపాటు నేను కూడా చేస్తూ ఉన్నాను. ఏదే హిప్నటైజింగ్ బ్లాక్ మెయిల్ చేయడం కాదు, వాటికి విరుగుడు మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైనా ఉందో సందర్భం ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయి అంటే కనుక ఖచ్చితంగా గురువు గారిని సంప్రదిస్తే కనుక మంచి పరిష్కార మార్గం దొరుకుతుంది. దాంతోపాటు కొన్ని రకాల వస్తువులు మన దగ్గర రాని వాళ్ళు కూడా ఉంటారు కదా,
వారికి కొన్ని రకాల వస్తువులు అయితే మనము ఖచ్చితంగా అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఇక కుంభరాశికి వచ్చేటప్పటికి ఏంటంటే వారైతే స్ఫటికమాల ఒకటి ధరించుకుంటే చాలా మంచిది. స్ఫటికమాలతో మన దగ్గర ఈ యొక్క సెంటు ఉంటుంది. ఈ సెంటు కూడా వారు ధరించుకుంటే ముందుగా వారికి జరిగేటువంటి హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటివి కాకుండా, నరదిష్టి, నరఘోష కాకుండా ఆర్థికపరమైన ఇబ్బందులే ఉంటాయి. వీరికి అన్ని రకాల దోషాలు కూడా ఈ సెంటు రాసుకోవడం వల్ల తగ్గుతాయి అని కాదు, ఉపశమనం అయితే లభిస్తుంది. ఏం చేయాలని ఆలోచన వస్తుంది, ఏమి చేయలేని నిస్సహాయం నుంచి ఆలోచన వచ్చింది, మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి తక్కువ సరసమైన ధరల్లోనే వారికి లభ్యపడుతుంది, వారి చెంతకే మనం చేర్చుదాం. దాంతోపాటు ఇది అష్టదిబ్బందుల ముడుపు. ఇందులో అన్ని రకాల క్రేయలు ఉంటాయి, అన్ని రకాల దినుసులు ఉంటాయి, అన్ని రకాల మూలికలు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. ఇందులో చెరువు, అడవి, సముద్రం అన్ని రకాలుగా సంబంధించి ఇందులో ఉంటాయి. కాబట్టి ఎవరైనా మనమేం తెలుసో తెలియకుండా చేసినటువంటి అష్టదిబ్బందులు అంతా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఇది ఇంట్లో పెట్టుకోవాలి. అద్దిలైనా సొంతిలైనా పట్ల ఇది ఇంట్లో కట్టుకున్నట్టయితే అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంక ఇంట్లో అది అద్దిలైనా సొంతిలైనా చిరాకులు ఇంట్లో ఉండగాలని పియకపోవటం, అంతా గొడవలు అయితే లాంటివి ఉంటాయి. పిల్లల పెద్ద మధ్యన గొడవలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ యొక్క సాంబ్రాణి మనం ఊదు వేయటంతో, ధూపం వేయటంతో, ప్రతిరోజు కూడా సాంబ్రాణి పొగ వేయటంతో అన్ని రకాల ఇంట్లో ఉన్న నెగిటివిటీ కూడా వెళ్ళిపోతుంది. దీంతోపాటు దేవునికి సంబంధించిన జ్ఞానం కూడా మనం చేసుకోవాలి. దీంతోపాటు ఏంటంటే సత్యనారాయణ స్వామి వారి వ్రతం నోచుకోవాలి. ఈ యొక్క డిసెంబర్ మాసంలో నోచుకుంటే చాలా మంచిది. దీంతోపాటు కుదరలేదనుకుంటే కనుక శ్రీ అయ్యప్ప స్వామి వారి భజన పెట్టించుకోవడం, లేదంటే సాయిబాబా వారికి హారతి ఇవ్వటం, సాయిబాబా వారికి ఏదైనా నైవేద్యం సమర్పించడం, ఊదిలో కొబ్బరికాయలు ఒక 2 వేయటం, పేర్లు చెప్పి ఇలానే చేసుకుంటే శ్రీ రాఘవేంద్ర స్వామి వారి దర్శనం చేసుకోవడం, శ్రీ రాఘవేంద్ర స్వామి వారి దర్శనంతో పాటు లక్ష్మీనరసింహ స్వామి వారికి ముడుపు కట్టడం, ఇలాంటివి చేసుకుంటే కనుక ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా కొంతమేర పటాపంచలేదానికి అదృష్టం ఉంటుంది. ఇక లేదు తప్పదనుకుంటే గురువుగారిని సంప్రదించవచ్చు. అలాంటి సంప్రదిస్తే మంచి యోచన అయితే వారికి లభిస్తుంది. దీంతోపాటు మనం గ్రహరీత్యా నెంబర్ కూడా ఒకటి ఇస్తున్నాం. ఈ నెంబరు ఈ నంబర్ కుంభరాశి వారు చదువుకు పఠనం చేసుకోవాల్సిన నెంబర్ ఏంటంటే 5676 369 నెంబర్ని 225 టైమ్స్ పారాయణం చేసుకోవాలి. చేతిలో గ్లాస్ వాటర్ పెట్టుకుని పారాయణం చేసుకుని అవి తాగినట్టయితే కనుక వీరికి ఉన్నటువంటి రుమ్మతులు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా కొంతమేర వెసులుబాటు దొరికేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి కొంతమేర అదృష్టవంతులు అయితే అవ్వచ్చు డిసెంబర్ మాసంలో కుంభరాశి వారు. ఓవరాల్గా కుంభరాశి వారి పరిస్థితి డిసెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా మంచి సూచనలు చేశారు గురుగారు. ధన్యవాదాలు.